ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బృహత్తర బాధ్యత నీటి సంఘ అధ్యక్షులపై ఉందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధాప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ గాంధీ క్షేత్రంలో నియోజకవర్గంలోని నూతన నీటి సంఘాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకట్రాం ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. ఎమ్మెల్యే బుద్ధాప్రసాద్, నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, వెంకట్రాం నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను ఘనంగా సత్కరించారు. వైసీపీ హయాంలో నీటి సంఘాలు కూడా ఏర్పాటు చేయకుండా, కేటాయించిన నిధులు ఖర్చు పెట్టకుండా నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ప్రతి గ్రామంలో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొన్నారన్నారు ఎమ్మెల్యే. 5 ఏళ్లలో నిర్వీర్యమైన ఇరిగేషన్ వ్యవస్థకు పునరుత్తేజం కలిగించేందుకు సాగునీటి సంఘాల ప్రతినిధులు గణనీయమైన పాత్ర పోషించాల్సిన బృహత్తర బాధ్యతను అంకిత భావంతో నిర్వహించాలన్నారు. వచ్చే నీటి తక్కువ నీరు వచ్చినప్పుడు మనం ఎక్కువగా సాగు చేయడానికి ఏ విధంగా మనం కృషి చేయాలి. అలాగే ఎక్కువ ఒక రకాల ఉత్పత్తులు వచ్చినప్పుడు ఏ విధంగా మనం రైతులు రక్షించాలో ఆలోచన చేయాల్సిన బాధ్యత ప్రత్యేకించి ఈ సాగు ఇస్తారు. నేను మీ అందరికీ మనం చేస్తుందంటే వారు కూడా అర్థం చేసుకున్నందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బీజేపీ నాయకులు కూడా ఈ సందర్భంగా. ఇంకొకటి మనకేంటంటే మొత్తం మీద కృష్ణా నది మీద చివరి ప్రాంతం, సముద్ర తీర ప్రాంతం, మనకి నీటి సమస్య కానీ ఈ పొలాల మీద చాలా ఇబ్బంది. మనకి ఎప్పటికప్పుడు ఎప్పుడు పోరాటాలు చేయటం, కొన్ని భూములకి నీరు అందకపోవటం, ఇలాంటి అనేక కార్యక్రమాలు గతంలో చూసాం. గత 5 సంవత్సరాలు ఈ నీటి సంఘాలు లేకపోవటం, ఇవన్నీ లేకపోవడం వల్ల రైతులు మరింత ఇబ్బంది పడి అసలు సమస్యని మేము ఎవరికి చెప్పాలి, ఎవరి దగ్గరికి అడగాలి అనే అర్థం కాని పరిస్థితి గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మళ్ళీ నీటి సంఘాన్ని మళ్ళీ మనం పెట్టాలని చెప్పి ఈరోజు వారు ఈ నీటి సంఘాన్ని